గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. చాలామంది అడుగుతుంటారు, డిప్రెషన్కి వైద్యం అవసరమా? 4 అనునయ వాక్యాలు చెప్తే చాలులే, వాడికి ఏంటి నష్టం? చాలా తప్పు. అనేక మంది మైనర్ డిప్రెషన్తో, దీన్ని డిస్థైమియా, న్యూరోటిక్ డిప్రెషన్ అంటాము. అలాగే కొంతమందిలో మేజర్ డిప్రెషన్ అనేది కూడా కలుగుతుంటుంది. డిప్రెషన్ని అలా వదిలేసి మనం కర్మ సిద్ధాంతాన్ని ఆపాదించుకొని వాడే బాగుపడతాడులే అనుకుంటే, డిప్రెషన్ వల్ల, ఆ జబ్బు వ్యాధి లక్షణాల వల్ల వాళ్ళ కెరీర్ అనేది నాశనం అవుతుంది. ఎట్లా అంటే, డిప్రెషన్ వల్ల పని పట్ల ఆసక్తి కోల్పోతారు, ఏకాగ్రత కోల్పోతారు, మరి ఇంట్రెస్ట్ అనేది లూజ్ అవుతారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, వర్క్లో ఆబ్సెంటిజం పెరుగుతూ ఉంది. వర్క్లో ప్రమోట్ అవ్వాల్సిన వ్యక్తి ప్రమోషన్ కాదు కదా, కెరీర్ గ్రాఫ్ తగ్గిపోయి సస్పెండ్ అవటం, ఆఖరికి డిస్మిస్ అవటం అనేది కూడా జరుగుతుంది. టోటల్గా అతని యొక్క ప్రొడక్టివిటీ, ఆ కుటుంబం యొక్క ప్రొడక్టివిటీ కూడా నాశనం అయిపోయి వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతారు. డిప్రెషన్ నుండి సత్వరమే బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.